విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకు బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ తన గురించి, తన బిగ్ బాస్ జర్నీ గురించి, డే 1 నుంచి డే 105 వరకు ఓవరాల్ గా అతను ఎలా పర్ఫామ్ చేశాడు, ఏం చేశాడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రోజులు, అండ్ అసలు ఎలా వచ్చాడు అనే దీని మీద ఒక చిన్న బ్రీఫ్ కంటెంట్ మా ఆడియన్స్ కోసం క్రియేట్ చేయాలనుకున్నాం మేము. అండ్ విన్నర్ గా ఎలా ఎమర్జ్ అయ్యాడు, అంటే ఎలా బయటకు వచ్చాడు, విన్నర్ ఎలా అయ్యాడు అనే దాని మీద ఒక బ్రీఫ్ మీకు ఇన్పుట్స్ ఇద్దామన్న ఆలోచనతో ఈ వీడియో చేస్తాం. మీరు కనుక చూసింటే డే 1 రోజు పల్లవి ప్రశాంత్ ఇంట్రొడక్షన్ జరిగినప్పుడు నాగార్జున గారు స్టేజ్ మీద సో అండ్ సో కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అని చెప్పినప్పుడు ఒక బియ్యం మూట ఎత్తుకొని వచ్చాడు పల్లవి ప్రశాంత్. గుర్తుందా మీకు? ఆ రోజు వచ్చి చెప్పాడు, రైతు బిడ్డని, ఇది మా పొలంలో పండిన బియ్యము, ఇది మీరు తీసుకుంటే సంతోషిస్తాము, మీకోసమే తీసుకొచ్చిన, మా ఊరు నుంచి తీసుకొచ్చిన అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసుకున్నాడు. రైతు బిడ్డ అన్నాడు, జై జవాన్ జై కిసాన్ అన్నాడు, లోపలికి వెళ్ళాడు. ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను ఎవరి రైతు బిడ్డ అని చెప్పేసి అతని గురించి యూట్యూబ్ లో, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో సెర్చ్ చేయడం జరిగింది. నాకు తెలిసి చాలా మంది అలాగే చేసింటారు మనలో, ఎందుకంటే ఎవరు ఇలా వచ్చాడు అని చెప్పేసి ఒక ఆతృత ఉంటుంది కదా. సో అదే క్యూరియాసిటీతో మీలాగానే నేను కూడా సెర్చ్ చేస్తే అతను మొత్తం బిఫోర్ బిగ్ బాస్ అండ్ ఆఫ్టర్ బిగ్ బాస్ లేదా డ్యూరింగ్ బిగ్ బాస్ అని ఒక 3 డిఫరెంట్ స్టేజ్లుగా ఉంది అతని లైఫ్ అని నాకు ఈ రోజు అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ కి రాకముందు అతని కోరిక బిగ్ బాస్ కి వెళ్ళాలనేది. అతను చేస్తున్న షార్ట్స్ కానీ, రీల్స్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ, షార్ట్ వీడియోస్ ఏవైతున్నాయి అవన్నీ ఎలా ఉండేవి, ఎంత దీనంగా, ఎంత హృదయ విదారకంగా, అంటే రైతులకు ప్రపంచంలో ఇన్ని కష్టాలు తప్ప ఇంకా ఎవ్వరికి కష్టాలు ఉండవు, ఇన్ని కష్టాలు ఉన్నా మేము ఈ కష్టాలన్నింటినీ ఓర్చుకొని రైతులం కాబట్టి మేము పంట పండిస్తాం, మాకు తెలిసిన వృత్తి ఇదే, మాకు ఒక అవకాశం ఇవ్వండి, లేదా మా బతుకులు ఇలా ఉన్నాయి అని మాత్రమే ప్రొజెక్ట్ చేసుకోండి. అండ్ దాంతోపాటు అక్కడతో అయిపోలేదు. కొల్గూరు గ్రామం అన్నాడు కదా, గజ్వేల్ మండలం. మరి గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో ఉండే వ్యక్తి తన పొలం దగ్గర, తన ఇంటి దగ్గర, తన ఊర్లో గట్టు మీద ఇవన్నీ వీడియోలు, ట్రాక్టర్ రిపేర్ అయిందని, తాబేలు దొరికిందని, ఇంకోటని రకరకాల వీడియోలు చేసుకుంటూ ఓవరాల్ గా యూట్యూబర్ గా తన ప్రస్థానం స్టార్ట్ చేశాడు. బాగుంది. ఇంతలో బిగ్ బాస్ వెళ్ళాలనుకున్నాడు. బిగ్ బాస్ వెళ్ళాలనే బలమైన కాంక్షను తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాలుగా చెప్పాడు. అది బాగుంది. ఇంతటితో ఆగకుండా ఒకానొక వీడియో, అందులో షార్ట్స్ లో చూస్తే కనుక మీరు, ఒక పల్లవి ప్రశాంత్ నార్మల్ రైతు బిడ్డగా వస్తే అన్నపూర్ణ ఎంట్రీ దొరకలేదు, కానీ కారులో వస్తే ఎంట్రీ దొరికిందనే ఒక వీడియో ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి. దాని అర్థం ఏంటి అంటే, ఇతనికి ఫస్ట్ నుంచి కూడా ఒక రకమైన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది అని అనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు గత 2-3 రోజులుగా ఆఫ్టర్ బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏదైతే పల్లవి ప్రశాంత్ మీద రచ్చ జరుగుతోందో, లేకపోతే ఇన్ని కార్లు, లేకపోతే ఇంతమంది జనము, ఇంతమంది అతని ధ్వంసం చేయడం, అంటే ప్రైవేట్ కార్లు, తర్వాత గవర్నమెంట్ బస్సులు మన పగలగొట్టడము, డ్యామేజ్ చేయడము, ఇంతమంది జనాలు వచ్చేయడము, ఇవన్నీ చూస్తుంటే దీని వెనకాల నిజంగానే స్ట్రాంగ్ పుష్ లేదా స్ట్రాంగ్ బ్యాకప్ ఉందని మాకు అనిపిస్తుంది. సరే, బిగ్ బాస్ లోకి వద్దాం. వచ్చినప్పుడు అలా వచ్చాడు, అప్పటికి శివాజీ ఎవరో తెలియదు అన్నట్టే ఉంది. సో శివాజీని కలిశాడు, అందరినీ కలిశాడు. ఒరిజినల్ నిజ స్వరూపం ఎప్పుడు స్టార్ట్ అయింది పల్లవి ప్రశాంతి అంటే, ఎంట్రీ అయిన నెక్స్ట్ డే, ఫస్ట్ డేనే నామినేషన్స్ ఉంది కదా, 24 hours నామినేషన్స్, అక్కడ స్టార్ట్ అయింది. సో ఆ రోజు అక్కడ స్టార్ట్ చేసిన అతను అంచెలంచెలుగా ఆల్మోస్ట్ 7th 8th వీక్ వరకు, లేదా 10th వీక్ వరకు, లేదా ఆల్మోస్ట్ 15 weeks లో ఒక 2-3 weeks తప్ప మిగతా ఏ వీక్ లో నామినేషన్ లో చూసినా అతని యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ ఇంట్లో నార్మల్ పరిస్థితుల్లో నార్మల్ ఉన్నప్పుడు అతని యాటిట్యూడ్ డిఫరెంట్ గా ఉంటుంది. మీరు అందరూ చూశారు. అదేంటది, మళ్ళీ వచ్చిందంటే తగ్గేదేలే అని ఇలా పెట్టడం అండ్ ఆటిట్యూడ్, కళ్ళు పెద్ద చేసి మాట్లాడడం. సరే, ఇవన్నీ అంటే నిజంగానే బిగ్ బాస్ ట్రైన్ చేసి పంపించాడు ఆ వీళ్ళని, అంటే ఇలా బిహేవ్ చేయమని చెప్పి. నామినేషన్స్ లో ఇలా ఎంతసేపు డిఫెన్స్ చేసుకోమన్నారు తప్ప ఇలాంటి యాక్షన్లను ఎవరు చేయమని చెప్పారు ఇతనికి? సో ఎవరు చెప్పలేదు. ఎస్, పోనీ ఓన్లీ మనకు టాస్క్లు కరెక్ట్ గా ఆడితే వాళ్ళు గెలుస్తారా? బిగ్ బాస్ గెలవరు కదా. ఓన్లీ అది కూడా పక్కన పెట్టండి. ఇతని మీద సింపతి క్రియేట్ అయింది. ఏం సింపతి క్రియేట్ అయింది? ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్స్ లో స్పా బ్యాచ్, సోకాల్ స్పా బ్యాచ్ ఏదైతే ఉందో అది ఇతన్ని టార్గెట్ చేశారు, బలంగా ఇతని టార్గెట్ చేశారు, బలంగా ఇతని పంపించారు, తొక్కేయాలనుకుంటున్నారు అనే ఒకటి నెగిటివ్ ప్రాపగండా అనేది యూట్యూబ్ లో లేదా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం స్టార్ట్ అయింది. దాన్ని అందరూ మన ఆడియన్స్ నమ్మేసి అతనికి ఓట్లు కుదరడం స్టార్ట్ చేస్తారు. ఇది మా ఫీలింగ్, మా పాయింట్ ఆఫ్ వ్యూ. దీని వెనకాల ఎందుకు ఇలా జరిగిందని చూస్తే ఒక స్ట్రాంగ్ పిఆర్ ఉంది అతనికి. ఆ పిఆర్ఏ ఇలాంటి నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తా, అక్కడ ఉన్న ఒక చిన్న పాయింట్ ని తీసుకొని మిగతా స్పా బ్యాచ్ ని నెగిటివ్ చేస్తా, ఇతనికి సింపతి వచ్చేట్టు, ఇతన్ని అందరూ లైక్ చేసేట్టు స్టార్ట్ చేస్తారు. ఇతనికి నిజంగానే అంత కంటెంట్ ఉంటే, అంత కెపాసిటీ ఉంటే, ఆడగలిగిన ఇది ఉంటే, ప్రతి చిన్న విషయానికి శివాజీ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళేవాడు? సొంత డిసిషన్స్ ఏవి ఎందుకు తీసుకునేవాడు కాదు? కెప్టెన్ గా అయినప్పుడు చిన్న విషయాలు కూడా, అర్జున్ వచ్చిన తర్వాత, కెప్టెన్ అయిన తర్వాత కూడా శివాజీ గారికి ఫలానా పని చెయ్యి, చెప్పు,
నేను లేకపోతే అందరు నిన్ను బ్లేమ్ చేస్తారు. ఇలాంటివి అర్జున్ కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. అయితే మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఎంతసేపు అంటే నామినేషన్స్ లో మాత్రమే కాకుండా మిగతా విషయాల్లో చూస్తే కూడా ఫస్ట్ టైం నాగార్జున గారు ఏం చెప్పారు, నువ్వేం రైతు బిడ్డవయ్యా, ఒక మొక్కనిస్తే కాపాడుకోలేకపోయావు అని చెప్పాడు. మరి రెండోసారి అదే మొక్కనిస్తే ఎలా కాపాడగలిగాడు అంటే సేమ్ కండిషన్స్ కదా, మనకేం ఎక్కువ కండిషన్స్ లేవు కదా. మహా అయితే టీ పౌడరు ఆ ఎగ్ పెంకులేవో ఏమని చెప్పారు శివాజీ గారు చెప్పారు. స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు పోయకూడదు అన్న ఒక కామన్ సెన్స్ కూడా లేదా ఈ పల్లవి ప్రశాంత్ అనే ఇంత పెద్ద విన్నర్ కి? అంటే మా క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అవుతున్నాయి ఇట్లాంటి డౌట్లన్నీ. స్విమ్మింగ్ పూల్ లో వాటర్ పోయకూడదు మొక్కకి అనే ఒక ఆలోచన కూడా లేదా పల్లవి ప్రశాంత్ కి? అండ్ రెండోది, ఇంట్లో స్పా బ్యాచ్ వల్ల ఇదేంటి కంప్లైంట్ ఏంటి, అసలు ఏ పని చేయడు శివాజీ గారి పని తప్ప. సో దీని వెనకాల మళ్ళీ మాకు అర్థమవుతుంది ఏంటంటే నిజంగానే వీళ్ళంతా ఫస్టే మూకుమ్మడిగా బయట పిఆర్ త్రూ కలుసుకొని మాట్లాడుకొని వీళ్ళు లోపలికి వెళ్ళి కూడా వీళ్ళ పాచికలు లేదా వీళ్ళ స్ట్రాటజీస్ ఎత్తుకు పై ఎత్తులు వెళ్ళడము, లేకపోతే వీళ్ళ వరకు మాత్రమే ఉండడం అనేది ఏమైనా జరిగిందా? బిగ్ బాస్ అనేది జనరల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అంటారు. బిగ్ బాస్ వాళ్ళు ఎలాగో మనకు ఓటింగ్ చూపించారు, ఎంత పర్సెంట్ వచ్చింది అని చూపించారు. కానీ ఏ రకంగా చూసినా బయట లాస్ట్ 3 days నుంచి జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే మాత్రం లోపల జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా ప్రీ ప్లాన్డ్ ఏమో, లేదా వాంటెడ్లీ చేసిన యాక్షన్ ఏమో, లేదా నిజంగానే ఇతనికి డబుల్ ఫేస్ ఉందేమో, మనకు కనిపిస్తున్నది జెన్యూన్ కాదేమో అని క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఈ పాయింట్స్ అన్నిటిని కావాలంటే వెళ్ళి మళ్ళీ ఒకసారి మీకు తోచిన ఎపిసోడ్ తీసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇన్ని రోజుల నుంచి స్పా బ్యాచ్ వాళ్ళు నీకు డబుల్ ఫేస్ ఉంది అంటే అసలు మనం నమ్మలేదు. ఇప్పుడు బయటికి వచ్చాక మీడియా వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారో దాన్ని చూసినా మీకు అర్థమవుతుంది ఎంత డబుల్ ఫేస్ ఉంది అనేది. అండ్ మాకు తెలిసిన ఇప్పటిదాకా ఉన్న సమాచారం ప్రకారం తను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు అండ్ మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉందని తెలిసింది. సో అతని మీద నమోదైన కేసుల నుండి తప్పించుకోవడానికి, అంటే ఒక నార్మల్ రైతు బిడ్డ ఒక వ్యవసాయం చేసుకునే అతనికి ఇంత ఫాలో అప్ ఎట్ల నుంచి వచ్చింది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పిఆర్ కి డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరు ఖర్చు పెట్టారు, అండ్ ఇన్ని వందల వెహికల్స్ ఎలా వచ్చాయి, అతన్ని ఏదైతే మన బిగ్ బాస్ ట్రోఫీ గెలిచిన తర్వాత అతను ఊరికి వెళ్ళడం ఏదైతే ఉందో అది కూడా అతని ర్యాలీ ఎక్కడి నుంచి తీశాడు, గజ్వేల్ పట్టణం నుంచి స్టార్ట్ చేశాడు. గజ్వేల్ పట్టణం అనేది కొల్గూరుకి మోర్ దెన్ 15 kilometers. మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు ర్యాలీ స్టార్ట్ చేసిన అతను రాత్రి 9 గంటలకు 8 గంటలకు కొల్గూరు అంటే 15 kilometers ఇంత 6 hours ట్రావెల్ చేశాడు. 6 hours అతనితో పాటు 100 మంది జనం. నార్మల్ గా ఇంతమంది జనాలు ఎందుకు వస్తారు? మా అంటే ఒక 2-3 కార్లు ఇప్పుడు మనకు. సో నార్మల్ గా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు అందరినీ చూసాం, వాళ్ళకి ఎంతమంది వచ్చారు? మహా అంటే 2 లేదా 3 కార్లు అండ్ ఒక 50 మంది లేదా 100 మంది వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వచ్చారు అంతే తప్ప 10ల సంఖ్యలో కార్లు, అవి కూడా హై ఎండ్ కార్లు, టాప్ ఎండ్ కార్లు విత్ సన్ రూఫ్లు, అందులో అతని స్నేహితులు. అసలు మీరు అన్ని వీడియోలు చూసుకోండి, చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి బిగ్ బాస్ లో అతనికి నిజంగానే డబుల్ ఫేస్ ఉందా అనేది మీరు ఆలోచించండి, మీకే సమాధానం దొరుకుతుంది. సో ఓవరాల్ గా అయితే ఇతను జెన్యూన్ గా టాప్ అంటే కష్టపడి ఆడి గెలిచినట్టు అయితే కనిపించట్లేదు. చాలా ప్రీ ప్లాన్డ్ తో, చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ తో, చాలా బ్యాక్గ్రౌండ్ పుష్ తో సోషల్ మీడియాలో జనాల్లో బాగా సింపతి క్రియేట్ చేసుకుని అక్కడ టాస్క్లు ఆడడమే తప్ప వేరే ఎక్కడ కూడా అతని పర్ఫార్మెన్స్ కానీ అతని ఎంటర్టైన్మెంట్ కానీ ఏది మనకు కనిపించలేదు. ఆ విషయం మనకు తెలిసిందే. కేవలం టాస్క్లు ఆడితే ఎవరు గెలవరు, అది కూడా తెలిసిందే. వంట చేయట్లేదు అనే కంప్లైంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది మన స్పా బ్యాచ్ దగ్గర నుంచి, యావర్ మీద కానీ పల్లవి ప్రశాంత్ మీద కానీ. బయటికి వచ్చిన తర్వాత చూస్తే కూడా పల్లవి ప్రశాంత్ అండ్ యావారు అండ్ శివాజీల ముగ్గురికి ఒకటే పిఆర్ అని చెప్పి తెలిసింది. సో ఇవన్నీ చూస్తుంటే బయట నుంచి ప్రీ ప్లాన్ చేసుకుని వెళ్ళి లోపల ఒక స్ట్రాటజీ ప్లే చేశారేమని మాకు అనిపిస్తుంది. మీ అభిప్రాయం కమెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. యూ వుడ్ లవ్ టు నో. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimuki. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.